వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది కూడా ఈ మధ్య జంక్ ఫుడ్లకి అలవాటు పడిపోయారు. పిజ్జాలు, బర్గర్లు, అదేవిధంగా మైదాతో చేసిన ఆహార పదార్థాలు తింటూ ఉంటే మీకు ఖచ్చితంగా అంగస్తంభన సమస్యలు వస్తాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీనికి తోడుగా నిద్రలేని సమస్య, ఇన్సోమియా వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ టెన్షన్లు తీసుకున్నా ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అసలు ఈ నిద్రలేని సమస్యకి, అంగస్తంభనకి, ఈ మైదా ఫుడ్కి అంగస్తంభన సమస్యకి, ఈ మెంటల్ టెన్షన్కి, అంగస్తంభన సమస్యకి ఇంటర్లింక్ ఎక్కడ ఉందని చెప్పేసి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, కొంచెం లెంతీగానే ఉంది. సో అసలు ఇంటర్లింక్ ఎక్కడ ఉందండి ఇది అంగస్తంభన సమస్యకి, ఫుడ్స్కి? మీరు బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, లైఫ్ స్టైల్ చేంజెస్కి ఏంటి లింక్ అని చెప్పేసి. ఆబ్వియస్గా మనం ముందు మాట్లాడుకున్న విషయాల్లో ఏంటి అంటే డైలీ యాక్టివిటీస్, ఏదైతే రోజువారీ యాక్టివిటీస్ మన లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ ఇస్తాయో సెక్షువల్ లైఫ్ మీద కూడా అంతే ఇంపాక్ట్ ఇస్తాయి. మీరు అన్నట్టు ఫుడ్, ఇంకోటి ఇన్సామ్నియా, నిద్ర, స్లీప్, స్ట్రెస్. సో ఆబ్వియస్గా ఇవేంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము. ఇది మన ఫిజికల్ హెల్త్ మీదే కాకుండా సెన్సిటివ్ హెల్త్, మన సెక్షువల్ హెల్త్ మీద కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. మీరన్న టిపికల్ ఫుడ్ ఏదైతే మైదా ఉంటుందో, రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఈ జంక్ ఫుడ్లో ఎక్కువ మైదా ఉంటుంది కదండి, పిజ్జాలు ఇలాంటివన్నీ. ఇవన్నీ ఫుడ్ ఎఫెక్ట్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అండ్ స్లీప్ ఇర్రెగ్యులారిటీస్, అంటే సర్కాడియన్ రిథమ్ని ఫాలో అవ్వకుండా నైట్లో రెగ్యులర్గా 7 to 8 hours స్లీప్ లేకుండా డైలీలో స్లీపీ ఉండి వాళ్ళ కొద్దిగా 2 to 4 hours పడుకున్న వాళ్ళలో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అండ్ ఆబ్వియస్గా స్ట్రెస్, మెంటల్ హెల్త్లో మెయిన్గా వచ్చేది ఈడినే. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తాయి. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకోవడము ఈడీకి ఎట్లా రిలేషన్ ఉంది అని అడుగుతాను సార్. ఇప్పుడు సార్, నా సెక్షువల్ యాక్ట్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని అడుగుతారు. దాన్ని ఆఫ్రోడిసియాక్స్ అంటాం. అంటే మన సెక్షువల్ డిజైర్ని పెంచడానికి కానీ, ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవడానికి కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటాం. అదే రెడ్ కలర్ ఫుడ్స్ అని లాస్ట్ వీడియో చెప్పారు. నేను చాలా వీడియోస్ లో మీకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా ఏ ఫుడ్ తింటే ఎరెక్షన్స్ తగ్గిపోతాయి అంటే ఇది మైదా అని రీసెర్చ్ పేపర్, నేను చెప్పింది కాదు, చాలా రీసెర్చ్ పేపర్స్. మీకు రియల్ లైఫ్ లో మీ దగ్గరికి వస్తుంటారా సార్? మేము ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కువ చూస్తే, నేను మీ దగ్గరికి షూట్ గురించి వచ్చినప్పుడు కూడా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ కనపడినారు నాకు అక్కడ. సో మంచిగా ల్యాప్టాప్, వీకెండ్ కొంచెం రేపు వీకెండ్ కదా, సో బ్యాగ్స్ వేసుకొని వచ్చి కనపడ్డారు. అంటే ఐటీ ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ అనేది మనం డిస్కస్ చేసిన ఈ 3 ఉంటాయి. సరైన నిద్ర అనేది ఉండదు వాళ్ళకి, ఎందుకంటే అక్కడ యుఎస్ లో వాళ్ళకి మార్నింగ్, మనకు నైట్, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఆ ఫుడ్ కూడా నైట్ డిన్నర్స్ మరీ మిడ్ నైట్ బిర్యానీ తింటూ ఉంటారు, 4 AM బిర్యానీలు తింటూ ఉంటారు. ఈ స్ట్రెస్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అట్లే ఉంటుంది. సో ఇది ఎక్కువ వీళ్ళలోనే చూస్తూ ఉంటాము, ఐటీ ఎంప్లాయీస్ లో, లేదంటే ఎవరైనా కనపడతాం? లేదండి, ఇది ఓవరాల్ గా యూనివర్సల్ ప్రాబ్లము. నాట్ ఓన్లీ అంటే మనకు బయటకు కనిపించేది, వాళ్ళు ఈజీగా ప్రాబ్లమ్ని కనుక్కొని మన దగ్గరకు వస్తారు కానీ, బట్ రెగ్యులర్ పాపులేషన్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ చాలా కాలం నుంచి, ఆల్మోస్ట్ మనకు ఈ 2000 ఈరాలో ఆల్మోస్ట్ అందరూ మనం షిఫ్ట్ వైజ్ పనులు చేస్తుంటారు కాబట్టి ఈ స్ట్రెస్ అనేది, స్లీప్ ల్యాక్ అనేది, ఫుడ్ ఇష్యూస్ అనేటివి అందరికీ ఉండేటివి. సో దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి వెళ్తున్నారు. ఈ మైదా ఫుడ్ తినడం వల్ల మెయిన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా సార్? అంటే పీచు పదార్థాలు లేకుండా ఇదంతా ఇది జంక్ ఫుడ్ అయిపోతుంది. మనం మైదా అని స్పెసిఫిక్గా అంటున్నాం కానీ ఎనీ జంక్ ఫుడ్ వితౌట్ మన రెగ్యులర్, మన కల్చరల్ ఫుడ్స్ కాకుండా, అంటే ఆకుపచ్చని ఆకుకూరలు కాకుండా మనం డిపెండ్ ఆన్ ఎప్పుడైతే మైదా, లైక్ పిజ్జాస్ కానివ్వండి, మరి చీజ్, బర్గర్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనకు అది అలవాటు ఉండదు. మనం కల్చరల్గా కూడా దానికి మనం అలవాటు పడి ఉంటాం. ఈ చీజు ఆబ్వియస్గా మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతుంది, కొద్దిగా ఈ అడ్డంకులు రావటము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం. ఈ మైదా రీసెర్చ్ పేపర్స్ చెప్పినట్టు వాళ్ళ పొటెన్సీని, అంటే సెక్షువల్ పొటెన్సీని తగ్గిస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత మా లైఫ్ స్టైల్ని మేము మార్చుకున్నాము, పెళ్ళికి రెడీగా ఉన్నాము, ఇప్పుడు భయంగా ఉంది, మరి ఏంటి ప్రాబ్లం? మీరన్న సింటమ్స్ అన్నీ మాలో ఉన్నాయి.
అంగస్తంభన సమస్యలు ఉన్నాయి. సో వయాగ్రాలు కూడా వాడాము, రిజల్ట్స్ లేదు, దాని తర్వాత సొల్యూషన్ ఏంటి అని అడుగుతా ఉంటారు. టిపికల్ గా ఒక క్లయింట్ వచ్చి నాతో మొరబెట్టుకున్నట్టే ఉంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద టిపికల్ సినారియో అండి. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఆబ్వియస్ గా వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటారు, ఫుడ్ మార్పులు చేసుకుంటారు, సింపుల్ ఎక్సర్సైజెస్ మొదలు పెడతారు, స్లీప్ రెగ్యులరైజ్ చేసుకుంటారు, సర్కాడియన్ రిథమ్ ఇంప్రవైజ్ చేసుకుంటారు. అంటే స్టిల్ వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడుతుంటారు. సో అంటే ముఖ్యంగా మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్, సెక్షువల్ లైఫ్ అనేది ఇంప్రవైజ్ చేసుకోవడం కోసం నా దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళకి నేను అన్నీ ఎగ్జామిన్ చేసి, ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా నేను ప్రిఫర్ చేసే ఈజీ వే టు ఇంప్రూవ్ దర్ సెక్షువల్ లైఫ్ వచ్చేసి షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది అంటే అంగం మీద మనము ఒక ప్రోబ్తో వాళ్ళకి అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా వాళ్ళ అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ సార్? ఏమైనా దీని గురించి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి? ఎందుకంటే షాక్ వేవ్ అంటేనే కొంచెం ఏదో మరి షాక్ ఇస్తారా అన్నట్లుగా ఉంది కదా, అనుకుంటా ఉంటారు చాలా మంది. సో ఏంటి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? యా, ఇప్పుడు మనము మాట్లాడుకునేది యంగ్ పిల్లల్లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళలో కాబట్టి అంగం అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్. మన శరీరంలో తీసుకుంటే వాళ్ళకి షాక్ ఇవ్వటం కానీ ఎలక్ట్రిక్ వేవ్స్ పంపించడం కానీ అలాంటివి ఏమి ఉండదండి. ఇది సౌండ్ వేవ్ థెరపీ అంట. ఈ సౌండ్ వేవ్ థెరపీ అంటే ఒక ప్రోబ్ ఉంటుంది, దాన్ని సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సౌండ్ వేవ్స్ ఏంటంటే అంగం మీద అప్లై చేయడం ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేస్తాం. దాంతో నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది యూజువల్గా మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత 8 to 12 సిట్టింగ్స్ ఇస్తాం పర్ వీక్కి ఒకటి. సో వాళ్ళకి 2 to 3 months లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఎనీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ లైక్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కావచ్చు, ఇలాంటివన్నీ వాళ్ళు రెగ్యులరైజ్ అవుతాయి. ఓకే ఓకే. ఆఫ్టర్ 40లో కూడా మనం ఈడీ ప్రాబ్లం చూస్తూ ఉంటాం కదా సార్. అంటే మనం ఇప్పుడు యంగ్ జనరేషన్ గురించి మాట్లాడాము, కానీ ఆఫ్టర్ 40 వల్ల కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకైనా యూజ్ అవుతుందా, లేదంటే యంకర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది? ఇది మ్యారీడ్ కపుల్ ఆఫ్టర్ 40 వాళ్ళ పిల్లలు పుట్టిపోయి సెటిల్మెంట్ అయిపోయి సెక్షువల్ లైఫ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకుంటే వాళ్ళకి చాలా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటారండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, లైఫ్లో స్ట్రెస్ కావచ్చు, ఈవెన్ వాళ్ళు అదర్ కోమార్బిడ్ కండిషన్స్కి వాడే మెడికేషన్స్ వల్ల కావచ్చు, అబవ్ 40 కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. వీళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఈజీ అనమాట. అంటే వేరే అడిషనల్ మెడికేషన్స్ కాకుండా, ఇంజెక్షన్స్ కాకుండా, ఇంప్లాంట్స్ కాకుండా సింపుల్గా మనం వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అప్లై చేసుకోగలిగిన టెక్నిక్ వచ్చేసి షాక్ వేవ్ థెరపీ. వీళ్ళకి కూడా ఎగ్జామినేషన్ బట్టి వాళ్ళకు ఎన్ని సిట్టింగ్స్ సరిపోతాయి మనం చెప్తాము. సో దాన్ని బట్టి వాళ్ళకి కూడా. ఓకే. వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వచ్చేసేసి అంటే కొన్ని హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కావచ్చు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కొద్దిమంది వాడద్దు అంటుంటారు కదా, మరి దీనికి కూడా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకోవచ్చా? బీపీ, షుగర్, డయాబెటీస్ ఇట్లా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకోవచ్చా? పేస్ మేకర్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి షాక్ వేవ్ థెరపీ తీసుకుంటుంటారండి. పేస్ మేకర్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ వేవ్స్తో పనిచేస్తుంది, మనకు ఇది షాక్ కదా సార్ అని చాలా భయపడ్డారు. నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఓన్లీ మసాజింగ్ టెక్నిక్ టు ద పెన్నిస్. దీన్ని సౌండ్ వేవ్స్తో చేస్తాము. మన పేస్ మేకర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఈవెన్ కొంతమంది ఇంప్లాంట్స్ వేసుకొని ఉంటారు, కాళ్ళకి ఇంప్లాంట్స్ వేసుకొని ఉంటారు, నీ సర్జరీస్, టోటల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసుకొని ఉంటారు. చాలా కాలం వాళ్ళు బెడ్ మీద ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు సింపుల్ లైఫ్లో ఈ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ ఏజ్డ్ వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు 60-70 వాళ్ళు కూడా పనిచేస్తుంది అంటే. సో వీళ్ళ ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్లో ఉండి వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్తో బాధపడుతున్న వాళ్ళకి మనం ఈ షాక్ వేవ్ థెరపీ అప్లై చేస్తే వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయాలి. మొత్తానికి టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా అందరికీ సూటబుల్గా ఈ షాక్ వేవ్ థెరపీ అయితే ఉంది అని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.